నగ్న వీడియోల కేసులో ఇప్పటికే మస్తాన్ సాయి అరెస్ట్ అయ్యి రిమాండ్కు తరలించబడ్డాడు. అయితే ఇదే కేసుకు సంబంధించి బిగ్ బాస్ ఫేమ్ శేఖర్ భాష కూడా అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపున ఆయనపైన లావణ్య ఫిర్యాదు చేసింది నర్సింగ్ పోలీసులకు. మరోవైపున గతంలో కేసుకు సంబంధించి కూడా జానీ మాస్టర్ కేసులో బాధితురాలుగా ఉన్నటువంటి సృష్టి వర్మ కూడా ఫిర్యాదు చేయడంతో తన మీద కేసు కూడా నమోదైంది. ప్రజెంట్ వీటన్నిటికి సంబంధించి ఆయన యొక్క ఇన్వాల్వ్మెంట్కు సంబంధించి శేఖర్ భాషకి అలాగే మస్తాన్ సాయికి మధ్య నడిచినటువంటి కాల్ కన్వర్జేషన్కి సంబంధించి అన్ని విషయాలు తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో బిగ్ బాస్ ఫేమ్ శేఖర్ భాష ఉన్నారు. సార్, మొదటిగా దీంతో పాటు ముఖ్యంగా ఏదైతే ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో అసలు మీరు ఈ కేసులకు సంబంధించి అది సృష్టి వర్మ కేసు కావచ్చు, లావణ్య కేసుకు సంబంధించి కావచ్చు, మస్తాన్ కేసు కావచ్చు, రాజ్ తరుణ్ విషయంలో కావచ్చు, వీటన్నిటికీ సంబంధించి ఈ కేసులన్నీ కూడా వరుసగా మీ చుట్టూ తిరగడానికి ప్రధాన కారణం ఏమై ఉంటుందని చెప్పని మీరు అనుకుంటున్నారు? ఈ లావణ్యకి సంబంధించిన ఎగనెస్ట్గా నేను ఎప్పుడైతే మాట్లాడుతున్నానో ఆవిడకి సంబంధించిన ఎఫ్ఐఆర్లు కావచ్చు, లేకపోతే పాత కేసులు కావచ్చు, ఇవన్నీ కూడా చూపించి చేస్తున్నాను. ఆవిడ ఏదో రకంగా వీడిని అడ్డు తొలగించుకోవాలి అని చెప్పి నన్ను చంపడానికి కుట్ర. లావణ్య, ఆవిడ ఫ్రెండ్ లక్ష్మీ పడాల అండ్ ఇంకొక వాళ్ళ తమ్ముడు కార్తీక్ కూడా నన్ను చంపడానికి తిరుగుతున్నట్టుగా ఇవన్నీ చెప్తూ ఒక ఇది నాకు వచ్చింది. సో ఎలా అంటే వీళ్ళందరూ మిమ్మల్ని చంపడానికి తిరుగుతున్నారు అనేటువంటి విషయం అనేది మీ దృష్టికి ఎలా వచ్చింది? దీన్ని మీరు ఎలా కన్ఫర్మ్ చేసుకున్నారు? అసలు ఎలా కన్ఫర్మ్ చేసుకున్నా అంటే మరి మీకు ఆడియో రికార్డ్ పంపిస్తాను, మీరు విని మీరు కన్ఫర్మ్ చేసుకోండి. ఎట్లా కన్ఫర్మ్ చేసుకున్నారు అనేది అంటే రకరకాల విషయాలు అనేవి రకరకాల వ్యక్తుల ద్వారా వస్తాయి, కానీ వాస్తవాలు అనేవి అది ఎవరో నేను ఇలా చంపడానికి ట్రై చేస్తున్నారు అంటే ఓకే, బట్ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. లావణ్య, లక్ష్మీ పడాల, చింటూ వీళ్ళు మాట్లాడుకుంటున్న మాటలు, వీడిని అక్కడ వేద్దాం, ఇక్కడ వేద్దాం, అక్కడ స్పాట్ పెడదాం అని చెప్పి కొట్టి ఆనవాళ్ళు కూడా దొరకకుండా చేసేద్దాం అనేటువంటి దారుణమైన స్థితి. ఏంటి రీజన్ ఏంటి దీనికి? రీజన్ ఏంటి? ఏముంది మీకు తెలుసు కదా, ఫస్ట్ నుంచి లావణ్యకి అగెనెస్ట్గా ఆవిడకి సంబంధించిన సాక్ష్యాలు ఇవన్నీ కూడా నేను తీసుకొచ్చి బయటకు చూపించడం అనేది ఆవిడ జీర్ణించుకోలేకపోతుంది. సో ఆల్రెడీ పబ్లిక్ డొమైన్లో ఉన్నవే, కాకపోతే నేను ప్రశ్నిస్తున్నాను గట్టిగా. ఇప్పుడు మస్తాన్ సాయి మీద కేసు పెట్టావు, ఇట్లాగే మళ్ళీ రాజ్ మీద ఎందుకు కేసు పెడతారు? మస్తాన్ సాయి నీ మొగుడిని అక్కడ కేసు పెట్టావు, రాజ్ నా మొగుడు కావాలని చెప్పి 1 సంవత్సరం తిరగకుండా ఎలా కేసు పెడుతున్నావు? మళ్ళీ 11 సంవత్సరాల రిలేషన్ అంటున్నావు అని చెప్పి నేను గట్టిగా వేసుకున్నాను. అప్పటి నుంచి నా మీద ఆల్రెడీ ఒక మీడియా సంస్థ నుంచి ఇట్లాగే ఇంటర్వ్యూ చేసి వస్తుంటే బయట కాపు కాసి దాడి చేసింది మీకు కూడా తెలుసు. సో ఇప్పుడు ఏకంగా దాడి కాదు, చంపేయడానికే స్కెచ్ చేశారు. సో దీనికి సంబంధించి నేను ఆరాధిస్తున్నాను, రకరకాల ఆధారాలు సేకరిస్తున్నాను. ముఖ్యంగా లావణ్య రాజ్ తరుణ్ కేసులో మీరు కొన్ని రోజుల పాటు సోషల్ మీడియాలో కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కావచ్చు, రాజ్ తరుణ్కు న్యాయం చేయడానికి వచ్చిన వ్యక్తిలాగా అనేక రకాలుగా కూడా అనేక రకాల ఇంటర్వ్యూలు ఇవ్వడం జరిగింది. కట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత మీరు బిగ్ బాస్ హౌస్లో ఉన్నారు. సో బిగ్ బాస్ హౌస్కు వెళ్ళటం కోసమే ఇవన్నీ చేశాడు శేఖర్ భాష అనే వ్యక్తికి అని అనేక రకమైనటువంటి వార్తలు కూడా వచ్చాయి. సో వీటికి సంబంధించి ఏం చెప్తారు? చాలా మంచి ప్రశ్న అడగాల్సిన ప్రశ్న పోయా ఇది ఖచ్చితంగా. ఎందుకంటే నాకు బిగ్ బాస్ వచ్చేసింది కదా, బయటకు వచ్చేసిన తర్వాత జానీ మాస్టర్ గురించి మాట్లాడాల్సిన పని ఏంటి, హర్ష సాయి గురించి మాట్లాడాల్సిన పని ఏంటి, గరికపాటి గారి గురించి మాట్లాడాల్సిన పని ఏంటి, లేకపోతే ఆ టీ ఎస్టేట్ నవీన్ గురించి మాట్లాడాల్సిన పని ఏంటి, ఇవన్నీ నేను చేయాల్సిన పనే లేదు కదా. ఒకవేళ నాకు బిగ్ బాస్ వచ్చేసింది, నాకు ఫేమ్ వచ్చేసింది అని చెప్పి నేను దారి చూసుకోవాలి. సో దీన్ని బట్టి ఒక ప్రూఫ్ ఏంటంటే నేను బిగ్ బాస్ కోసం చేయలేదు, ఇది నేను ఒక ఉద్యమంలా చేస్తున్నాను. సొసైటీలో మగవాళ్ళ పట్ల జరుగుతున్న వివక్ష చట్టాలు ఏవైతే ఉన్నాయో, పోలీస్ సిస్టమ్, ఇప్పుడు మీరు వెళ్ళి ఒక అమ్మాయి మిమ్మల్ని వేధిస్తుంది లేకపోతే చంపేస్తానని చెప్పి వెళ్ళి కేసు పెట్టడానికి ట్రై చేయండి. అంత ఈజీ కాదు. మీకు బీయింగ్ క్రిమినల్ జర్నలిస్ట్ ఎలా ఉంటుంది పోలీస్ స్టేషన్లో ఒక మగాడు వెళ్ళి కేసు పెట్టడానికి ట్రై చేస్తే ఉండదు. అదే ఒక అమ్మాయి వెళ్ళి ఏ ఆధారాలు లేకుండా కూడా కొంత పరిచయం ఉంటే వెళ్ళి కేసు పెట్టచ్చు. సో నువ్వు వెళ్ళి అమ్మాయి మీద కేసు పెట్టాలంటే ఏసీపీని గలు డీసీపీని గలు అంటారు. సో ఈ సిస్టమ్ మారాలి. ఇంకోటి ఏంటంటే బయాస్డ్ చట్టాలు మారాలి. ఇప్పుడు 493 సెక్షన్ తెలుసా మీకు? నువ్వు అమ్మాయి అబ్బాయి ప్రేమించుకొని సడన్గా ఒక రోజున పెళ్లి చేసుకుందాం అనుకొని ఆ అబ్బాయి కనుక విడిపోతే వాడి మీద 10 ఏళ్ళు జైలు శిక్షట. అదే అమ్మాయి విడిపోతే ఏం మాట్లాడకూడదు. ఇంత దారుణమైన సెక్షన్. సో ఇలాంటి వాటిని ప్రశ్నిస్తూ ఇలా మగవాళ్ళకి జరుగుతున్న అన్యాయాల పట్ల నేను గళమెత్తుతూ మాట్లాడుతున్నాను. అలా గళమెత్తు మాట్లాడుతున్న టైంలో జానీ మాస్టర్ కూడా అన్యాయమైన కేసులు, ఆయన 18+ షోకి వెళ్ళి ఆవిడ పోక్సో 18+ షోకే కదా జోడీ వెళ్ళి ఆవిడ తర్వాత బయటకు వచ్చి జానీ మాస్టర్ నన్ను చిన్న వయసులో ఉన్నప్పుడు ఇది చేశాడని చెప్పి కేసు పెడితే అది ఎలా వ్యాలిడ్ అవుతుంది? సో దీని గురించి నేను ప్రశ్నలు లేవనెత్తితే నా మీద కేసులు పెడుతున్నారు. మీరు పురుషులకు న్యాయం చేయడం కోసం వారి యొక్క హక్కుల తరపున, వారికి జరుగుతున్నటువంటి అన్యాయాల తరపున పోరాడుతున్నాను అనే ఒక స్టాండ్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మధ్య కాలంలో మస్తాన్ సాయి అలాగే మీ మధ్య జరిగినటువంటి ఆడియో కన్వర్జేషన్స్లో దీనికి సంబంధించి ఈ వ్యవహారం కావచ్చు, లేకపోతే మరోవైపున మస్తాన్ సాయి
నగ్న వీడియోల కేసుకు సంబంధించి ఇప్పుడు అతను ఆల్రెడీ రిమైండ్లో కూడా ఉన్నాడు. ఈ కేసుకు సంబంధించి ఈ నగ్న వీడియోల కేసుకు సంబంధించి ఇది ఇట్లాంటి సమయంలో కూడా ఖచ్చితంగా మస్తాన్ సాయి లాంటి పురుషుడికి నేను సపోర్ట్ చేయాలి, అతని వైపున పోరాడాలి అనే స్టాండే ఉందా మీకు ఇప్పటికి కూడా? అసలు మస్తాన్ సాయి నగ్న వీడియోలు అంటేనే వినడానికి అసహ్యంగా ఉంది. వాడు దాంట్లో నగ్న వీడియోలు ఉన్నాయి, ఏమున్నాయో నాకు తెలియదు. ఇప్పుడే ఒక మీడియా మిత్రుడి ద్వారా నాకు తెలిసింది ఏంటంటే ఒక 4-5 అమ్మాయిల వీడియోలు, అవి దాదాపు 200 దాకా ఉన్నాయి. ఆ 4 వీడియోలు కూడా అందులో ఒకటి వాళ్ళ ఆవిడ అయిపోయిన తర్వాత వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఒకళ్ళు, తర్వాత ఇంకో 2 గర్ల్ ఫ్రెండ్స్. సో వాళ్ళ వీడియోలు ఏవో ఉన్నాయి. వాళ్ళు కూడా గతంలో మా లావణ్య మమ్మల్ని వేధిస్తోంది అని చెప్పి నార్సింగ్ పిఎస్లోకి వెళ్ళి కేసు పెట్టారట. ఏది మస్తాన్ సాయి దగ్గర నుంచి హార్డ్ డిస్క్ గుంజుకొని ఆర్ఎల్స్ ఏదో డేటా సేకరించి ఈ అమ్మాయి వాళ్ళ నాన్నకి వాళ్ళ హస్బెండ్కి ఇదిగో నీ పెళ్ళాం ఇట్లాంటిది, మీ కూతురు ఇట్లాంటిది అని చెప్పి ఈ వీడియోలు వాళ్ళకి పంపించి వాళ్ళ జీవితాన్ని లావణ్య తీసుకున్నటువంటి స్టాండ్కి సంబంధించి అటు ఉంచితే తను చేసినటువంటి ఈ పనికి సంబంధించి తను ఈ రకమైనటువంటి వాళ్ళతో ఇట్లా ఎఫ్ఐఆర్లు పెట్టుకోవడానికి సంబంధించి కావచ్చు, ఒకవేళ అది వాళ్ళు ఇష్టపూర్వకంగా చేసినా వాళ్ళ ప్రమేయం లేకుండా జరిగినప్పటికీ కూడా అది డ్రగ్స్ ఇచ్చి చేశాడా లేకపోతే వాళ్ళ కన్సర్న్ చేశాడా అనేదాన్ని కూడా ఈ చిత్రీకరించి వాటిని డంప్ చేసి దగ్గర పెట్టుకొని ఇలాంటి ప్రాసెస్ అనేదాన్ని కూడా యాక్సెప్టబుల్గానే అనిపిస్తుందా? ఇలా చేయటాన్ని మీరు సమర్థిస్తారా? ఖచ్చితంగా సమర్థించను. అండ్ యాక్సెప్టబులా కాదనే చట్ట ప్రకారం అయితే మీరు దానికన్నా లాయర్ని అడిగితే బెటరు. మీ అభిప్రాయం చెప్పండి సార్. ఇప్పుడు ఒక్కొక్కడికి ఒక్కొక్క పైత్యం ఉంటుంది. వాడు వీడియోలు దాచుకుంటాడా, ఏం పీక్కుంటాడా, అసలు నాకు ఆ వీడియోలు ఉన్నాయనే విషయం కూడా నాకు తెలియదు. వాడు దాచుకుంటే వాళ్ళిద్దరు ఇప్పుడు ఒక బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఉన్నారు, ఏదో మెమరీస్ ఉంటాయని చెప్పి వాళ్ళు తీసుకొని దాచుకున్నారు అనుకోండి, దాన్ని కూడా మనం నువ్వు ఎవడరా జడ్జ్ చేయడానికి వాళ్ళు తీసుకుంటే అని నన్ను అడిగాను. నేనేం చెప్తా? కానీ మీరు పర్ఫెక్ట్ ఫ్యామిలీ మ్యాన్. యాక్చువల్లీ మీరు ఒక పర్ఫెక్ట్ ఫ్యామిలీ మ్యాన్. మీరు ఒక పర్ఫెక్ట్ ఫ్యామిలీ మ్యాన్. యాజ్ ఎ ఫ్యామిలీ మ్యాన్గా మీరు ఇలాంటివి చూసినప్పుడు, ఇలాంటి విషయం అనేది మీకు తెలిసినప్పుడు, మీ దృష్టికి కనిపించినప్పుడు మీరు ఏ రకంగా రియాక్ట్ అవుతారు? అసలు మీరు ఏ రకంగా ఫీల్ అవుతారు దీన్ని? అరే ఇలాంటివి చేయడం తప్పు కదరా, పొరపాటున రేపు ఎవరికన్నా దొరికితే నువ్వు అమ్మాయి ఇద్దరు బుక్ అవుతారు కదరా, ఇట్లాంటివి చేయకరా దరిద్రుడు అని చెప్తే నువ్వెవడా నాకు చెప్పడానికి? నాది నా పర్సనల్ లైఫ్, దాని పర్సనల్ లైఫ్, మాది మేము పీక్కుంటాం లాక్కుంటాం. నేనేమన్నా నీకు చూపించమని నేను చూడమని చెప్పానా? లేదు నేనేమన్నా పెట్టుకుని దాన్ని బ్లాక్మెయిల్ చేశానా? అప్పుడు తప్పు అవుతుంది. నీ పెళ్ళాందో లేకపోతే నీ గర్ల్ ఫ్రెండ్తో ఉన్న వీడియోలు తీసుకొచ్చి బయట వాళ్ళందరినీ చూడంటే అది తప్పు. అలాగే ఏదో వేరే వాళ్ళని తీసుకెళ్ళి నువ్వు నా వాళ్ళు రాకపోతే నీ బయట పెడతా, ఇది మీడియాలో వేస్తా అని చెప్పి చేస్తే అది కూడా తప్పే. దట్ ఈస్ దేర్ పర్సనల్ చాయిస్. దాని గురించి నేను ఎక్కువ కామెంట్ చేసి నేను ఇలా చేసుకునే వాళ్ళు 100 మంది ఉంటారు సొసైటీలో. కానీ అది బట్టి బ్లాక్మెయిల్ చేయడం అనేది చాలా పెద్ద నేరం. ఒకవేళ అలా బ్లాక్మెయిల్ జరిగితే ఎవరు కంప్లైంట్ చేయాలి? ఆ అమ్మాయి కంప్లైంట్ చేయాలి. సో వీడు ఆ అమ్మాయి కలిసి వీడియోలు తీసుకున్నారు సార్, ఇది తప్పు సార్ అని చెప్పి వేరే అమ్మాయి కంప్లైంట్ చేయడానికి కుదరదు. ఎందుకంటే నేను ఎవడన్నా కొడితే నువ్వు వెళ్ళి కంప్లైంట్ చేయాలి. సార్ వాడు వీడిని కొట్టాడు సార్ అని చెప్పి నేను కంప్లైంట్ చేస్తే వాడిని బట్టరా ఫస్ట్ అంటారు. ఓకే, ఇది మీరు ఏదైతే విషయం చెప్తున్నారో యాజ్ ఇట్ ఈస్గా ఇదే విషయాన్ని అనుసరిస్తూ తను కూడా నేను ఒక ట్రాప్లో ఇరుక్కున్నాను అంటూ పోలీసుల ఎదుట కన్ఫెస్ చేసి నాతో పాటు ఇంకా చాలామంది అమ్మాయిలు ఈ రకమైనటువంటి బారిన పడ్డారు అని మాత్రమే పోలీసులకు కన్ఫెస్ చేసిన తర్వాత ఫిర్యాదు చేయడం జరిగింది. దానికి కేసు నమోదు చేశారు, జైలుకు పంపించారు. మరి ఈ ప్రాసెస్ చేసినటువంటి లావణ్యను మాత్రము మిగతా వాళ్ళ ఆ అమ్మాయిలు బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేయాలి, కానీ తినెందుకు చేస్తుంది, ఇలా చేసిందని దాన్ని కూడా క్వశ్చన్ చేస్తున్నారు. తను కూడా అందులో ఉన్నది కాబట్టి వన్ ఆఫ్ ద విక్టిమ్ లాగానే తను కూడా ఫిర్యాదు చేసిందని భావించవచ్చు కదా. ఎందుకు ఆమెను వ్యతిరేకిస్తున్నారు మీరు? ఎస్ మీరు మీడియా మిత్రులందరూ కూడా చాలామంది ఆ వీడియోలు చూసేమంటున్నారు కదా. అంటే మీరు జస్ట్ ఈ క్వశ్చన్కి మాత్రమే ఆన్సర్ అదే దానికే ఆన్సర్ చేస్తున్నారు. దాంట్లో ఎక్కడైనా లావణ్య న్యూడ్ వీడియోస్ ఏమైనా ఉన్నాయా నాకు తెలియదు. మీరు ఉంటే మీరే చెప్పాలి, నేను చూడలేదు కాబట్టి నాకు తెలియదు. మీరు వేస్తున్న స్క్రాలింగ్లో ఆర్ఎల్స్ కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో వస్తున్న వీడియోలు ఎక్కడ కూడా నాకు లావణ్య కనిపించట్లా. మస్తాన్ సాయి తను వేరే గర్ల్ ఫ్రెండ్స్తో ఉన్న వీడియోలు వాళ్ళని బదనాం చేయడానికి అన్నట్టుగా హార్డ్ డిస్క్ని బయట తీసుకొచ్చి డ్రామా ఆడుతుంది. ఇప్పుడు ఏ ఆడపిల్ల అయినా సార్ నా న్యూడ్ వీడియోస్ వీడు తీసాడు సార్ అని చెప్పి చూడండి సార్ అని చెప్పి ఎవరికైనా మగాడికి చూపిస్తుందా? ఒక ఆడదానికైనా చూపించుకోవచ్చు. ఓకే, నా వీడియోస్ వీడు తీసాడు సార్ అని చెప్పి మహా టీవీ చూడండి లేకపోతే వేరే ఛానల్ చూడని చెప్పి ఏ ఆడపిల్ల ఉంటే డిలీట్ చేసుకుంటుంది. ఖచ్చితంగా ఫస్ట్ చేసేది లాజికల్గా డిలీట్ చేస్తుంది. ఏ ఆడపిల్ల చూపించదు. ఒక చాల్ అదేంటంటే వాళ్ళందరినీ రోడ్డున బజార్కి ఏడ్చాలనే ఒక అద్భుతమైన ఐడియా ఏంటంటే, ఇదిగోండి సార్ నన్ను అన్యాయం చేశాడు, నాతో పాటు ఇదిగో ఈ అమ్మాయిలు కూడా ఉన్నారు. అదొక సినిమా ఉంది, జూనియర్ ఎన్టీఆర్ ఏం చేస్తారంటే, ఇదిగో
నేను వీళ్ళందరూ కలిసి చేసాం. సింపుల్గా అంటే ఇలాగే చేయాలి అనుకుంటే పోలీసులకు ఫిర్యాదు చేయాల్సినటువంటి అవసరం ఉండదు కదా. వాళ్ళందరినీ కూడా ఈ రకమైన రకరకాలుగా బ్లాక్మెయిల్ చేయొచ్చు. కానీ లావణ్య ఇక్కడ ఆ పని చేయకుండా పోలీసులకు ఫిర్యాదు చేసింది కదా. పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రజెంట్ కేసు అనేది పోలీసుల సమక్షంలో నడుస్తుంది కదా. లావణ్య బ్లాక్మెయిల్ చేసింది అనే ఎఫ్ఐఆర్ నార్సింగ్ పిఎస్లో ఉంది. ఆ అమ్మాయి పేరు బీప్ చేసుకోండి కావాలంటే, నేను చెప్తాను, మీరు రికార్డెడ్ లైవ్ ఆ ఎఫ్ఐఆర్ ఉంది. ఓకే, చాలా క్లియర్ కట్గా మా నాన్నకి, మా ఆయనకి, లేకపోతే మా బంధువులకి ఈ వీడియోలు పంపించి నన్ను సమాజంలో తలెత్తుకోకుండా చేస్తుంది అని చెప్పిన ఆ అమ్మాయి కంప్లైంట్ ఉంది. ఓకే, వాళ్ళని బ్లాక్మెయిల్ చేసింది అని ఒకవేళ మీ దృష్టికి వచ్చినా సరే, ఒకవేళ పోలీసుల దృష్టికి ఏ రకంగా వచ్చింది అనేది కూడా మీరు పోలీసుల్ని ఇన్వెస్టిగేట్ చేసేది లేదు, వాళ్ళని అడిగి తెలుసుకునేది లేదు. అలాగే ఎందుకు అనుకోవాలి, వాళ్ళని కూడా అప్రమత్తం చేసి మీరు కూడా ఉన్నారు, మీరు కూడా దయచేసి వచ్చి మీరు కూడా మీకు జరిగినటువంటి ఇబ్బందిని తెలియజేయండి అని వాళ్ళకు ఆ రకంగా తెలియజేసి ఉండొచ్చు. దాన్ని ఈ విధంగా పోర్ట్రే చేసే ప్రయత్నాలు జరిగి ఉండొచ్చు. ఆ రకంగానే ఎందుకు ఆలోచిస్తున్నారని చెప్పవచ్చు. ఎస్, ఒకవేళ కనుక వాళ్ళని అప్రమత్తం చేయాలంటే వాళ్ళకి ఫోన్ చేసి, అమ్మా నువ్వు చేస్తున్న తప్పు, మీ ఆయనతో మాత్రమే కాపురం చేయాలి, వేరే వాడితో నువ్వు కాపురం చేయకూడదు, చాలా తప్పు, ఇలాంటివి చేస్తున్నావు కాబట్టి నేను మీ ఆయనకి నీ నిజస్వరూపం బయట పెడతానని చెప్పి పంపించింది అనుకుందాం. మీరు చెప్పినట్టుగా అది అనైతికము. నువ్వు వేరే వాడితో ఉండడం, మస్తాన్ సాయి వేరే వాడు, నీ మొగుడితో నువ్వు ఉండాలి, కానీ నువ్వు వాడితో ఎట్లా ఉంటావు, అందుకే ఈ వీడియో నీ మొగుడికి పంపిస్తున్నాను అని చెప్పి వాళ్ళ మొగుడికి పంపించి, లేకపోతే వాళ్ళ నాన్నకి పంపించి, ఇంకోటికి పంపించి, చూడమ్మా ఇగో ఇక నుంచి నువ్వు ఇటువంటి పనులు చేయకు, ఇటువంటి పనులు చేస్తే నేను ఇట్లా పనులు చేసి మీ అందరికీ బుద్ధి చెప్తాను అని చెప్పి లావణ్య మహిళా సమాజానికి చెప్పాలనుకుంటున్నాను. ఈ విషయాన్ని ఇప్పుడు ఆ మహిళలందరూ మీకు తెలియజేశారా? ఈ అమ్మాయి మమ్మల్ని ఇట్లా చేసిందనే విషయాన్ని మీకు తెలియజేశారా? నార్సింగ్ పిఎస్కి తెలియజేశారు. ఎఫ్ఐఆర్ ఉంది, చూసుకోండి. మీ దృష్టికి ఏమన్నా వచ్చిందా? నా దృష్టికే నార్సింగ్ పిఎస్లో ఉన్న ఎఫ్ఐఆర్ చదివితే వచ్చింది. ఆ అమ్మాయి ఒక ఆస్ట్రేలియన్ సిటిజన్, ఇక్కడికి వచ్చింది. మస్తాన్ సాయి ప్రేమలో ఉన్న నాట్ ఓన్లీ సిటిజన్స్కి సంబంధించి కాదు, ఈ కేసులకు సంబంధించి అంటే వాళ్ళందరూ కూడా ఇంతమంది ఉన్నప్పుడు అందరూ నలుగురు ఉన్నారు భయ్య, ఒకళ్ళు వాళ్ళ ఆవిడ. అంటే నలుగురు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు అనేది కేవలం బయటికి లీక్ అయినటువంటి కొన్ని వీడియోలకు సంబంధించి కొన్ని మామూలుగా నలుగురు అనేది ఇప్పుడు మీకు చెప్పినటువంటి మాటలకు సంబంధించి, మీ దృష్టికి వచ్చినటువంటి మాటలకు సంబంధించి, మీకు చెప్పిన వాళ్ళు చూసినటువంటి వాటికి సంబంధించి మాత్రమే తప్ప కన్ఫామ్గా ఎంతమంది ఉన్నారు అనే దానికి సంబంధించి ఎవరికి ఐడియా లేదు. అది ఒకటి అది ఎవరు రిలీజ్ చేయాలి చూసిన, అది ఎవరైతే హార్డ్ డిస్క్ని లోపల దాచిపెట్టినటువంటి వ్యక్తులకు, అది అక్యూజ్డే కావచ్చు, విక్టిమే కావచ్చు, ఆ హార్డ్ డిస్క్ ఎవరి పరిధిలో ఉందో వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు కేసు ఇన్వెస్టిగేషన్లో ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్స్ తెలుస్తుంది. సో ఇంతమందే ఉన్నారనే విషయాన్ని ఎట్లా కన్ఫర్మ్ చేయగలరు? ఎలాగంటే లావణ్య పోలీస్ స్టేషన్లో హార్డ్ డిస్క్ ఇచ్చిన తర్వాత మీడియాకు కూడా అన్ని లీక్ చేసింది. సో మీడియా మిత్రులు చాలామంది, ఒక పెద్ద టీవీ ఛానల్ నుంచి ఒక ప్రముఖ రెనౌండ్ జర్నలిస్ట్, ఆయన తన ట్విట్టర్లో ట్వీట్ చేశారు. ఏమని, నేను ఇవన్నీ చూశాను, నాకు చాలా బాధ వేసింది, యువత అంతా కూడా ఎలా చెడిపోతున్నారు, ఈ రింబోల డ్యాన్స్లు ఏంటి, ఈ న్యూడ్ వీడియోలు ఏంటి, సమాజం ఎడిపోతుంది అన్నట్టుగా ఆయన ఇది చూశారు. సో ఇది తెలిసిన వాళ్ళు మీడియాలో మీలాంటి కొంతమంది మిత్రులు, అలాగే పోలీస్ స్టేషన్లో ఉన్న ఆ ఎస్ఏలో సిఏలో వాళ్ళకి, మీరు దాంట్లో ఏముంది అనేది నన్ను అడగడం కన్నా మీరు చూశారు కాబట్టి మీరు చెప్తేనో, లేకపోతే ఆ ఎస్ఐనో సిఏనో అడిగి తెలుసుకొని అది బయట పెడితే దాన్ని బట్టి నేనైనా స్పందించడానికి, కానీ ఏమి చూడని వాడిని నన్ను అడిగితే నేనేం చెప్పగలను? సో దాన్ని బట్టే కదా ఇప్పుడు మీరు ఇంతమందే ఉన్నారు, ఇంతమందే, ఒకళ్ళో ఇద్దరో ముగ్గురో నలుగురో అనేటువంటి విషయాలను, అంటే మీరు ఏ విషయాన్ని కన్ఫర్మ్ చేసుకోవాలనుకున్నా కూడా దాన్ని ప్రాక్టికల్గా ఎవరు ఏం చెప్పినా సరే గుడ్డిగా నమ్మరు. ఉన్న వాస్తవాలను బేరీజ్ వేసుకుంటారా, లేకపోతే ఎవరు ఏం చెప్పినా సరే నమ్మేస్తారా? నమ్మరు కదా. సో దీంట్లో ట్రూత్స్ అనేవి తెలియకుండా ఇలాగే ఉంటుంది అని ఎట్లా ఎస్టిమేట్ చేయగలుగుతారు? ఎస్టిమేట్ ఏం లేదు. ఇప్పుడు మీ ముందు ఇంటర్వ్యూ చేసిన నేను అందుకనే అంటున్నాను, అభిప్రాయం కాదు సార్, ఒక మీడియా ప్రముఖ జర్నలిస్ట్ పెట్టిన పోస్ట్ అది. ఓకే, మీరు నాకు ఆయన్నే అడగాలనిపించింది. ఒక జర్నలిస్టే కాదు, అంటే మనం ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ చేయకముందు ఇంటర్వ్యూ చేసిన ఆయన అడిగా, నేను అదే చెప్పా, భయ్యా మీరు అడిగితే నాకు నిజంగా తెలియదు, అట్లా ఏముందో నేను ఇప్పటిదాకా చూడలేదు, చూడాలని ఇంట్రెస్ట్ కూడా లేదు, ఒకవేళ ఏమైనా ఉంటే మీరే చెప్పండి అండి. మీరు దాని గురించి నన్ను గుచ్చి క్వశ్చన్లు అడిగినా నాకు ఏం తెలియదు, ఏం చెప్తాను నేను. ఓకే, ఒకవేళ సరే ఈ వ్యవహారంలో మీ స్టాండ్ అట్లా ఉన్నప్పటికీ కూడా సో చాలా క్లియర్గా అబ్జెక్ట్ చేసే ప్రయత్నమే చేస్తున్నారు తప్ప, దీన్ని ఎస్కేప్ చేసే ప్రయత్నమే చేస్తున్నారు తప్ప, దీన్ని క్లియర్గా మీ ఎవిడెన్స్, మీ యొక్క అభిప్రాయం ఎట్లా ఉంటుందనేది కూడా తెలియజేయట్లేదు. కానీ ఒక ఆడియోలో మస్తాన్ సాయికి మీకు మధ్య జరిగినటువంటి కన్వర్జేషన్స్ ఏవైతే ఉందో, ఈ కన్వర్జేషన్స్కు సంబంధించి ఈ వ్యక్తుల్ని ఇలా మీరు అందులో ఇరికించే ప్రయత్నం అని అంటే మీరు పట్టించే ప్రయత్నం చేస్తాననే విషయాలను కూడా తెలియజేస్తున్నారు. అసలు పట్టించటం, ఇరికించటం, అసలు మస్తాన్ సాయి అనే వ్యక్తితో చేతులు కలిపి ఈ పని చేయాలన్నటువంటి ఆలోచనకు సంబంధించినటువంటి ప్రధాన మీ ఎజెండా ఏంటి? అసలు మస్తాన్ సాయితో నేను చేతులు కలపడం మీరు చూసారా? నేను మస్తాన్ సాయితో చేతులు కలపడం ఆడియో కాల్లో చాలా స్పష్టంగా ఉంది కదా, ఇలా చేద్దాము
ఇలా చేద్దాము, చేతులు కలపడం అనేది మీరు యాజ్ ఏ ఆర్జేగా ఒక భాషని ఎలా ఉపయోగిస్తాము, ఏ సందర్భాల్లో ఏ సందర్భాల్లో ఉపయోగిస్తాము, చేతులు కలపటం అనే దానికి సంబంధించి ఏ పరిస్థితుల్లో ఏ సందర్భాల్లో వాడతాం అనేది మీరు చాలా స్పష్టమైనటువంటి అవగాహన కలిగినటువంటి సీనియర్ మోస్ట్ ఆర్జే మీకు తెలియంది కాదు. సో ఆ ఆడియో సంభాషణలో కూడా చాలా స్పష్టంగా ఉంది, ఇలా ఈ వ్యక్తిని ఈ పని చేద్దాము, తర్వాత వాళ్ళ తమ్ముడిని ఇలా చేద్దాము, ఆ విషయం దానికి సంబంధించి కూడా మస్తాన్ సాయి క్లారిటీ ఇవ్వడం జరిగింది. మరోవైపు ఇంకొక యువతిని కూడా ఆమె కూడా ఉంటే బెటరు అనే విషయాలకు సంబంధించి కూడా, అంటే మీకు ఎందుకు వీళ్ళందరినీ ఇలా చేద్దాము అనేటువంటి వాంటెడ్ కన్వర్జేషన్స్, దీనివల్ల ఏం సాధిద్దామని ఎందుకు చేయాల్సి వచ్చింది ఈ కన్వర్జేషన్ అతనితో? మీరు ఇది చెప్పబోయే ముందు ఇది చేతులు కలపడం గురించి మీరు నన్ను చెప్పారు కాబట్టి, ఇంతకుముందు ఇలాగే నేను మీతో మాట్లాడినప్పుడు నలుగురు ఐదుగురు అంటే నాకు ఏదంటే లేదు మీరు ధృవీకరించుకున్నారా, మీరు నలుగురు ఉన్నారా అని చెప్పి మీరు అంతా లాగారు కదా. అందుకనే నేను మీకు అది తెలియజేయడం కోసం జస్ట్ చేతులు కలపడం అంటే నిజంగా చేతులు కలపడం కాదు అయ్యా. నేను ఏ రోజు మస్తాన్ సాయిని డైరెక్ట్గా కలిసింది లేదు, చూసింది లేదు, సచ్చింది లేదు. వాడు ఎప్పుడన్నా ఫోన్ చేసి మీకు ఎవరికైనా సరే ఇన్ఫర్మేషన్ ఇస్తే ఎలా ఉంటుందో అలాగే నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. వాడు మీలో ఎవరికొక ఫోన్ చేసే ఉంటాడు, అది మీకు తెలుసు. అలాగే నాకు ఫోన్ చేస్తాడు. సో మీలో చేసిన వాడితో అతను చేతులు కలిపాడని నేను అన్నాను కదా. బేసికలీ ఇన్ఫర్మేషన్ తీసుకోవడం కోసం మీరు ఎట్లా మాట్లాడతారో నేను అట్లాగే మాట్లాడతాను. మస్తాన్ సాయి రా పార్టీ చేసుకుందాం. ఏం ఇన్ఫర్మేషన్ మస్తాన్ సాయి అనే వ్యక్తి దగ్గర నుంచి మీరు, అంటే మీకు ఇబ్బందికరంగా ఎవరైనా సరే ఒక వ్యక్తి నుంచి ఒక కన్వర్జేషన్ చేసినా సరే, లేకపోతే ఒక విషయాన్ని తెలుసుకోవాలనుకున్నా సరే, ఒక సదుద్దేశం అన్నా ఉండాలి, లేదంటే స్వలాభం అన్నా ఉండాలి, లేకపోతే ఒక పరిస్థితిని గమనించడం, ఏ పని లేకుండా ఒక వ్యక్తి నుంచి కూడా ఏమి ఆశించి ఎటువంటి పనులన్నీ కూడా చేయరు. ఎందుకు మీరు ఎందుకు వాళ్ళు ముగ్గురు కలిసి నన్ను చంపేద్దామని ప్లాన్ చేశారయ్యా. ఆ ఆడియో వినలేండి ఫస్ట్. మీరు ఈ ఆడియో గురించి ఇన్ని క్వశ్చన్లు అడుగుతున్నారు కదా. వాళ్ళు నన్ను చంపేద్దాం, సమాధి దగ్గరికి వెళ్ళి వీడు దండం పెట్టుకునేటప్పుడు గ్లౌజులు వేసుకుని వీడిని కొట్టి చంపేద్దాం, టీవీ ఛానల్ నుంచి బయటకు వస్తున్నప్పుడు సీసీ కెమెరాలు లేని ఛానల్కి పిలిపించి అక్కడ చంపేద్దాం, లేకపోతే కొట్టి చంపేస్తే ఆనవాళ్ళు కూడా దొరకకూడదు, అంత ప్లానింగ్ జరుగుతుంది అక్కడ. మరి అలాంటి వాళ్ళని రెడ్ హ్యాండెడ్గా పట్టిస్తే వాళ్ళు ముగ్గురు కలిసి ఉన్నారనే విషయం ఎస్టాబ్లిష్ అయితే నాకు అది కేసు నిలబడుతుంది కదా రేపు. ఒక డ్రగ్ పెడ్లర్ నుంచి డ్రగ్స్ సరఫరా చేయించి ఒక యువతి ఇంట్లో పెట్టి ఆమెను పోలీసులకు పట్టిద్దాము అనేటువంటి ఆలోచన అనేది, ఒక డ్రగ్ పెడ్లర్ ద్వారా చేద్దామనేది, అది పోలీసులకు తెలిసినా సరే తప్పు, అది మీడియాకు తెలిసినా తప్పు, సభ్య సమాజానికి తెలిసినా తప్పు అనే విషయము మీకు తెలియకుండా పోయిందా? తెలిసినా సరే ఎలాగైనా సరే ఈ పని చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. మీరు చాలా తప్పు మాట్లాడుతున్నారు. మీరు వినకుండా లేనిపోయిన ఎలిగేషన్స్ వేస్తున్నారు. మీ పేరు చెప్పండి. కాదు సార్, మీ పేరు చెప్పండి. మీరు డ్రగ్ పెడ్లర్ ద్వారా డ్రగ్స్ తెప్పించి, ఖచ్చితంగా ఇప్పుడు మస్తాన్ సాయి అనే వ్యక్తి గతంలో డ్రగ్ పెడ్లరింగ్కి సంబంధించి రిమాండ్ అయ్యి వచ్చినటువంటి వ్యక్తి, జైలుకు కూడా వెళ్ళి వచ్చినటువంటి వ్యక్తి. ఆ విషయం మీకు తెలిసిందే కదా. సో అప్పుడు మా డ్రగ్ పెడ్లర్ అనే ఉపయోగించడంలో తప్పేమన్నా ఉందా? కాదు, పెడలర్ అని చెప్పి లావణ్య మీద పెడలర్ కేసు ఉంది. మస్తాన్ సాయి మీద ఉందా? మస్తాన్ సాయి మీద ఉందా లేదా? డ్రగ్ లేదు, మస్తాన్ సాయి మీద పెట్టింది డ్రగ్ లేదు. మీరు కేసు చదివితే మీకు అర్థమవుతుంది. వరలక్ష్మి కేసులో ఉన్న 12 మందిలో కొంతమంది పెడలర్స్, కొంతమంది డ్రగ్ అబ్యూజర్స్ని వాళ్ళని రీహాబ్కి పంపిస్తారు, ఏదో విక్టిమ్గా ట్రీట్ చేస్తారు. ఓకే, లావణ్య లిటరల్గా పెడలర్ కేసులో ఉంది. లావణ్య డ్రగ్స్ అమ్ముకొని అక్కడి నుంచి 300 తెచ్చి ఇక్కడ లావణ్య గురించి మాట్లాడితే మైక్ ఎందుకు వెనక్కి వెళ్తుంది? సో ఇప్పుడు ఇంకొకటి కూడా ఇందాక మీరు చెప్తున్నారు, లావణ్య 300కి డ్రగ్స్ తీసుకొచ్చి 5000కి అమ్ముతుంది అని మీ ఛానల్లో వేసింది మీకు గుర్తులేదా? ఓకే, ఆవిడ పెడలర్ కాదా? మీరు వేయలేదా? ఓకే, మీ వేయకపోతే అన్ని ఛానల్లో నేను అడుగుతుంది ఏంటంటే, మస్తాన్ సాయి అనే వ్యక్తి దగ్గర నుంచి, సరే నేను పెడలర్ అంటున్నారు, మీరు అబ్యూజివ్ అని చెప్పని అంటున్నారు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సరే మీ మాటకి వచ్చినప్పుడు కూడా ఒక అబ్యూజివ్ నుంచి వచ్చి అతని ద్వారా ఈ పని చేయించడం అనేది బయట తెలిసినప్పుడు ఇబ్బంది అవుతుందనే విషయానికి సంబంధించి మీరు వాంటెడ్లీ చేయాలనుకున్నారా? అది తప్పని తెలియలేదా? దొంగని పట్టించడం తప్ప, దొంగతనం మేము చేసుకుంటాం, మీరు పట్టించకండి. ఓకే, మస్తాన్ సాయి నువ్వు వెళ్ళి అక్కడ పెట్టు అన్నానా? మస్తాన్ సాయి వాళ్ళు పార్టీ చేసుకుంటే చెప్పు, మనం పట్టిద్దాం అన్నాను. మీరు విన్నారా లేదా? పార్టీ అనే దానికి సంబంధించి లేదా? మీరు వినలేదు. మీరు మళ్ళీ వినండి. మస్తాన్ సాయి నేను చెప్తా, మస్తాన్ సాయి ఇంకొకసారి వాళ్ళు ఇటువంటి పార్టీ కనుక చేసుకుంటుంటే నువ్వు నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వు, మనం పట్టిద్దాం అని అన్నాను. మీరు వినండి, ఒకసారి పోయి దయచేసి వినండి. ఇది కాదు, ఆ ఆడియో క్లిప్ దయచేసి వినండి. మస్తాన్ సాయి నువ్వు పోయి డ్రగ్స్ పట్టరా, ఆ అమ్మాయికి తెలియకుండా అక్కడ పెట్టు, నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వు
అని చెప్పినట్టుగా ఉంది మీరు ఆ చెప్పండి. విషయాన్ని స్వయంగా మస్తాన్ సాయియే చెప్తుంటే మీరు దానికి అగ్రి అయ్యి అదే కదా మనం చేయాల్సిందనే విషయాన్ని కూడా మాట్లాడారు కదా. మీరు ఆడియో వినలేదనే విషయం వినలేదనే విషయం నాకు ఇప్పుడే అర్థమైంది. ఎందుకంటే సార్, నేను ఇప్పుడు తన ఆ విషయం అవసరం అయితే నేను ఇన్వాల్వ్ అయ్యి నేను ఓకే ప్లే చేస్తాను, మీరు వినండి. అలాగే సార్. ఇప్పుడు నేను అంటున్నది ఏంటంటే తన ఆ విషయం చెప్తున్నప్పుడు అవసరమై తీసుకొచ్చి అక్కడ పెట్టి ఇది చేద్దాము కావాలంటే మీరు వాళ్ళ విని తమ్ముడిని దాంట్లో ఉన్న వాళ్ళ తమ్ముడిని రిలీజ్ చేద్దాం కాదు, వాళ్ళ తమ్ముడు బ్రహ్మాండంగా వేస్తాడు భయ్యా, ఇప్పుడు టెస్ట్ చేసిన వాళ్ళందరూ పాజిటివ్గా దొరుకుతారు అని చెప్పి మస్తాన్ సాయి అన్నాడు. మీరు చాలా క్లియర్ కట్గా వాళ్ళ తమ్ముడిని నేను ఏదో ఇరికిద్దామని మాట ఎక్కడా లేదు. ఓకే, వాళ్ళ తమ్ముడు చేస్తున్నాడు అంటే అవును బ్రహ్మాండంగా చేస్తున్నాడు. లావణ్య ఎప్పుడు చేసినా కూడా ఇప్పుడు టెస్ట్ చేసినా కూడా పాజిటివ్ వస్తుంది అంటే ఏంటి, నిన్న మొన్న కూడా డ్రగ్స్ చేస్తూనే ఉంది. ఇవన్నీ చెప్పి రెడ్ హ్యాండెడ్గా పట్టిస్తా, నేను వాళ్ళందరినీ నిజ స్వరూపాలు చూపిస్తా. ఎస్, ఆ యువతే కదా నన్ను చంపేద్దామని ప్లాన్ చేసింది. కొట్టి కొట్టి జడ్చర్ల దగ్గర చంపేస్తాను అందే ఆ యువతే. మీకు అర్థమైందా? అది కేసులకు సంబంధించి వరుసగా మీ మీద తలెత్తున్నటువంటి అభియోగాలు ఆరోపణలు ఎదుర్కోవడం కావచ్చు, కొంతమంది కేసు ఫైల్ అవ్వడానికి సంబంధించి ఎండ్ ఆఫ్ ద అన్నిటికీ సంబంధించి ప్రతిఫలంగా ఏంటి మీ ఏమి అంటే ఇది ఈ జడ్జిమెంట్ అనేది ఒకటి రావాలి, ఈ న్యాయం అనేది ఒకటి జరగాలి అనే దానికి సంబంధించి ఏ ఉద్దేశంతో ఇది చేస్తున్నారని చెప్పంటే ఏం చెప్తారు? అసలు ఈ డ్రగ్ కేసులు ఈ పెంట అసలు వీది నా జోనరే కాదు. కాకపోతే ఈ దరిద్రం ఎక్కడో వచ్చి తీసుకొచ్చి వేస్తారు నెత్తిన, కడకడానికి నన్ను పిలుస్తారు. ఇప్పుడు ఈ లావణ్య అనే ఆవిడ ఇన్నాళ్ళు నేను ఆవిడ గురించి కూడా మాట్లాడిన, నా పని ఏదో నేను చూసుకుంటూ పోతుంటే ఏదో మస్తాన్ సాయి ఏదో పట్టుబడ్డాడని చెప్పి వాళ్ళ ఫస్ట్ కేసు అక్కడ మొదలైంది. లావణ్య బయటికి రాగానే నేను ఆ లాయర్ కూడా నాకు పొద్దునే ఫోన్ చేశాడు, ఇట్లా మస్తాన్ సాయిని అరెస్ట్ చేశారండి. అవునా, ఇప్పుడు 2 రోజుల క్రితం నాతో మాట్లాడే ఏదో డ్రగ్స్ గిగ్గుని చెప్పాడంటే అవునండి, ఇట్లా ఇప్పుడు ఈ లక్ష్మీ పడాల మీద కూడా ఏదో మీరు ఏదో కేసు పెట్టాలనుకుంటున్నారేమో, మొత్తానికి ఏదో చెప్పి లావణ్య జోలి గురించి మాట్లాడొద్దండి అని చెప్పాడు. అంటే నేను చెప్పా, సార్ మీరు తల్లకిందులుగా తపస్సు చేసిన లావణ్య ఒక్కసారి బయటకు వచ్చి మీడియా ముందు కూర్చుంటే నా ముందుకి 100 కెమెరాలు వస్తాయి, వాళ్ళే అడుగుతారు. నేను కామ్గా నా మాన కృష్ణ కృష్ణ రామ రామ అనుకుని పోదాం అనుకున్నా కూడా వాళ్ళు వచ్చి ఇలాగే ఇదే పెట్టి అడుగుతారు. మీరు తర్వాత నన్ను ఆపలేరు. మీరు చాలా క్లియర్ కట్గా చెప్పాను. నేనేదో వాళ్ళని బయట పెట్టి నేనేదో ఆ రోజుకి వెళ్దామని నాకు అసలు ఇది కూడా లేదు. వాళ్ళే వచ్చి పెంట చేసుకుంటారు. ఆ పెంట చేసుకున్న తర్వాత అది నిజమా ఇది కాదా అని చెప్పి అందరూ వచ్చి నన్ను అడుగుతారు. నా దగ్గర ఉండే ఎవిడెన్స్ నేను చెప్తాను. సో అనేక కేసులకు సంబంధించి ఇక ముందు కూడా శేఖర్ భాష యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేది ఇప్పుడు చేసినటువంటి ఫిర్యాదుల్ని నమోదైనటువంటి కేసుల్ని ఎలా ఎదుర్కోబోతున్నారు? సో మీరు ఇక ఎండ్ ఆఫ్ వీటికి ఒక కంక్లూజన్ అనేది ఏదో ఒక సమయంలో వస్తుందా? ఏం చెప్తారు? భయ్యా నాకు అసలు చాలా చిరాకుగా అసహ్యంగా ఉంటుంది ఈ న్యూస్లన్నీ కూడా. ఏది ఆడపిల్లతో నగ్నంగా వీడియోలో, లేకపోతే ఈ డ్రగ్స్, చాలా పెంట రొచ్చిది. ఈ రొచ్చు ఓన్లీ లావణ్యతోనే వచ్చింది తప్ప ఈ హర్షసాయి కేసులోనో, లేకపోతే గరికపాటి గారి కేసులోనో, సృష్టివర్మ కేసులోనో వీళ్ళంతా కూడా ప్లేయింగ్. నా పోరాటం కేవలం మగవాళ్ళని అన్యాయమైన చట్టాలతోటి, ఇప్పుడు పోక్సోనో లేకపోతే రేపు ఇవన్నీ కూడా మగాళ్ళ మీద వాళ్ళు పెట్టగలిగే హక్కు ఉన్నాయి. ఏం మగాడు వెళ్ళి ఆడది నన్ను రేప్ చేసిన కేసు పెట్టలేదు, కానీ మగాడికి అది టార్చర్ చేస్తుందని చెప్పుకునే దిక్కు కూడా లేని పరిస్థితిలో ఉంటే వాళ్ళ కోసం పోజానికి వచ్చినప్పుడు ఒక అరాచకమైన డ్రగ్ పెడ్లరు లావణ్య అంటే దీంతోపాటు డ్రగ్స్ లింక్ అయిన ఒక మహామనిషి ఈవిడ. నా కర్మగాలి ఆ రొచ్చు కూడా వచ్చి నా ఉద్యమంలో పెంటలో పడింది. ఇప్పుడు క్లీన్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. లావణ్య మీ ఇన్వాల్వ్మెంట్కు సంబంధించి తను డైరెక్ట్గా మాతో చెప్పినటువంటి విషయానికి సంబంధించి ఒక క్వశ్చన్ అడుగుతాను, మీరు స్ట్రైట్గా ఆన్సర్ చెప్తానంటే, ఇది కేవలం రాజ్ తరుణ్ తనను వదిలిపెట్టి ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు కాబట్టి తను ప్రజెంట్ ఆ ఇంట్లో లావణ్య మాత్రమే ఉంటుంది కాబట్టి ఎలాగైనా సరే లావణ్యను ఆ ఇంట్లో నుంచి బయటికి పంపించేందుకు రకరకాల కేసులలో బుక్ చేసి కావచ్చు, లేకపోతే ఏదో ఒక రకంగా బ్లేమ్ చేసి ఇబ్బంది పెట్టైనా సరే తనను ఏమీ లేకుండా తనని ఒంటరిగా బజారు పాలు చేసి బయటకు పంపించేటువంటి ప్రయత్నంలో భాగంగానే శేఖర్ భాష ఇన్వాల్వ్మెంట్ అనేది జరుగుతున్నటువంటి విషయాన్ని ఆమె తెలియజేస్తుంది. ఇది ఏం చెప్తారు సార్? ఇప్పుడు రాజ్ తరుణ్ కేసులో ఆయన ఎప్పుడో లీగల్గా ఫైట్ చేసుకున్నాడు. ఇవాళకి కూడా రాజ్ తరుణ్ ఆ ఇల్లు ఖాళీ చేసుకోవాలనుకుంటే వేరే రకంగా ఏదైనా ట్రై చేస్తున్నాడు, లేకపోతే రౌడీలను పెట్టి తెరిపించడం చేస్తున్నాడు. ఆయన ఏదో లీగల్గా ఆయన ఏదో ఫైట్ చేసుకున్నాడు. ఇల్లు వచ్చినప్పుడు ఆయన చేతికి వస్తుంది. నేను ఒక సజెషన్ ఇస్తాను. ఇప్పుడు కాళ్ళు చేతులు బాగున్నాయి, డ్రగ్స్ అమ్ముకోవడానికి డబ్బులు వస్తున్నాయి. ఆవిడ అదే కదా డ్రగ్ పెడ్లరే కదా, డ్రగ్స్ అమ్ముకొని డబ్బులు సంపాదించుకోవడం కన్నా నువ్వు వెళ్ళి ఏదైనా మీలాగా ఒక రిపోర్టర్గా చేయొచ్చు. మీ ఛానల్లో ఎవరా ఒక విక్టిమ్ అనుకోండి, వెళ్ళి పని చేసుకుని బతుకు. వాడిల్లు వీడిల్లు ఎందుకు? నీకు వయసు ఉంది, నిలబడగలవు, మాట్లాడగలవు. వెళ్ళి నువ్వు ముసలానమేం కాదు కదా, ఒక పని చేసుకుని గౌరవంగా బతుకు.
ఎందుకు వాడిలు కబ్జా చేసి వీడిలు కబ్జా చేసి అంటే 10 ఏళ్ళు నేను తనతో ఉన్నాను, నా జీవితం మొత్తాన్ని కూడా నా టీనేజ్ మొత్తాన్ని కూడా తనకే అర్పించేశాను, మొత్తం అంతా అతనికి వండి పెట్టి ఉండి ఇంట్లో మొత్తం అంతా కూడా నన్ను పెళ్లి చేసుకుని అది చేసి ఇది చేసి మొత్తం చేసి ఈ రోజు నన్ను ఇవాళ ఇలా బ్లేమ్ చేసి నన్ను ఇబ్బంది పెట్టి నన్ను ఇట్లా చేసి వెళ్ళిపోయాడు అనే దాని మీద కదా ఇప్పుడు ఆమె అక్కడే కూర్చొని ఉంది. దాని ఇప్పుడు ఆమెను ఎవరు ఏం కదిలించట్లేదు. సో దీనికి సంబంధించి కబ్జా అనే మాట ఉపయోగిస్తున్నారు మీరు. యా సో 11 ఏళ్ల జీవితంలో మరి 11 ఏళ్ల జీవితం మొగుడుతోనే ఉంటే, ఒకవేళ ఆవిడ నిజంగానే పెళ్లి చేసుకుని ఉంటే మొగుడుతోనే ఉంటే అది వేరే విషయం. ఇప్పుడు 11 ఏళ్ల జీవితంలో చింటూ మంచం కొళ్ళ చెప్పులు మీకు వినపడలేదా, మస్తాన్ సాయి గుండె చెప్పులు మీకు వినపడలేదా? సో అది దానికి జరిగినటువంటి ఇన్సిడెంట్స్కు సంబంధించి కావచ్చు, మస్తాన్ సాయి కేసులో తన యొక్క ఇన్వాల్వ్మెంట్కు సంబంధించి ఆడియో సంభాషణలకు సంబంధించి, అలాగే లావణ్య మీద తను ఏ రకమైనటువంటి విమర్శలు చేస్తున్నటువంటి వాటన్నిటికి సంబంధించి శేఖర్ భాష చెప్తున్నటువంటి విషయాలు అవి. కెమెరా పర్సన్ అమర్తో రత్నకుమార్, హైదరాబాద్.